ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మంచి పరిపాలన కొనసాగిస్తాం, ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పేసి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అతి దరిద్రంగా అతి దారుణంగా వికలాంగులు దివ్యాంగులు సంబంధించినటువంటి పింఛన్లపై ఈ కూటమి ప్రభుత్వం ఏకంగా 1,19,000 మంది దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయడం అనేది చాలా అన్యాయం. మరి అనంతపూర్ జిల్లాలో అయితే ఏకంగా 18,000 పింఛన్లు తొలగించినట్లు ఇప్పటికే అధికారికంగా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి 90% 100% దివ్యాంగులైన అటువంటి సర్టిఫికెట్లు పొంది దాదాపు 15-20 సంవత్సరాలుగా వాళ్ళు పింఛన్లు తీసుకుంటున్నప్పటికీ మరి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్టర్లు రీవెరిఫికేషన్ అంట, వాళ్ళు ఇంటింటికి పోయి ఎవరు దివ్యాంగులు ఉన్నారు, ఎవరికి ఎంత మాత్రం పర్సెంటేజ్ ఉందని చెప్పేసి మేము విచారణ చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి డాక్టర్లు గతంలో ఇచ్చేటువంటి డాక్టర్ సర్టిఫికేట్లను పూర్తిగా విస్మరిస్తూ వీళ్ళు వికలాంగులే కాదు, వీళ్ళు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండారనే రకంగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వీళ్ళు పింఛన్లకు అనర్హులను ప్రకటించడం అనేది కూడా చాలా అన్యాయం. మరి దివ్యాంగులని ఇప్పుడు చూసే ఉన్నాం, 100% వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో, ఎదుటి మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితిలో, నడవలేని స్థితిలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను మన కళ్ళుతోనే చూస్తున్నాం. మరి సాటి మనుషులుగా మనకే ఈ రకంగా వీళ్ళు నిజమైన దివ్యాంగులు అనేది మనకు అర్థమవుతుంటే MBBS చదివినామని చెప్పే డాక్టర్లకు మాత్రం వీళ్ళు దివ్యాంగులు కాదంట. ఎంత సిగ్గుచేటు అంటే ఈ రీవెరిఫికేషన్కి వచ్చినటువంటి డాక్టర్లకి చదువు వస్తుందా, లేదంటే కూటమి ప్రభుత్వము ఆ రోజు ఎన్నికలప్పుడు మాత్రమే మీకు హామీలు ఇచ్చినాం, మాకు అధికారం కట్టబెట్టినారు, ఇంకా మాకు ఆడిందే ఆట పాడిందే పాట, మాకు ఇష్టం ఉంటే ఇస్తాం లేకపోతే లేదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనేది అంత చిక్కని ప్రశ్న. మరి 1,19,000 దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అనేది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలిసే ఉంటుంది కదా. మరి ఎన్నికలప్పుడేమో మీరు 6,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఇప్పుడు నిజమైన దివ్యాంగుల పింఛన్లలో తొలగించడం అనేది ఎంత దుర్మార్గపు చర్యో ఆలోచించాలి. మరి ఖచ్చితంగా అనంతపూర్ జిల్లాలో తొలగించినటువంటి 18,000 దివ్యాంగులకు తిరిగి వారికి పింఛన్ సదుపాయం కల్పించాలి. మరియు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి 1,19,000 మందికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దివ్యాంగులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. లేదంటే మాత్రం ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ మనుషులు గుర్తించలేని పరిస్థితుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితిలో బతుకుతున్నటువంటి గోడు ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా కొట్టుకుంటుంది. వీళ్ళు మట్టిలో కలిసిపోతారు. ఇప్పటికే వీళ్ళ శాపం, వీళ్ళు గోడు, వీళ్ళ ఆవేదన ఈ ప్రభుత్వానికి తగిలే ఉంటుంది. అది మరింత జరుపుకోకుండా ఉండాలంటే తొలగించినటువంటి పింఛన్లు తిరిగి పునరుద్ధరించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఆ రకంగానే దివ్యాంగులు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమాల్లో ఉంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్.